పాతాళ భైరవికి సంబంధించి 75 సంవత్సరాలు అంటే మొదటి కమర్షియల్ సినిమా అని మాట్లాడుతున్నారు. జనం కోరేది మనం చేయడమా, మనం చేసేది జనం చూడడమా? ఒకే థియేటర్లో రిలీజ్ అయిన థియేటర్లో సంవత్సరం ఆడటం కూడా పాతాళ భైరవితోనే ప్రారంభం. హీరోయిజాన్ని అద్దెన సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు. తోటరాముడు అక్కినేని నాగేశ్వరరావు గారితో చేయాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే అప్పటికి జానపదాల్లో ఆయనే సూపర్ స్టార్. ఎప్పుడైతే ఎన్టీఆర్ని చూశాడో ఆయన టెన్నిస్ గ్రౌండ్లో, ఇక అవన్నీ పక్కన పెట్టేసి కోటగోడలు ఎగబాకటం ఇలాంటి షార్ట్స్ అన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారు. ఇదో పంచాయతీ వాళ్ళిద్దరి మధ్య. కొడుకు తెలియదు. నేను కొడతాను అనగానే వచ్చి చాలా వినయంగా నిలబడతాడు. కొట్టు పర్లేదు, మీరు ఊళ్ళో వాళ్ళందరికీ ప్రివ్యూలు ఎందుకు వేస్తున్నారని కేవీ రెడ్డి గారు గొడవ. పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సంజీవ్ రెడ్డి గారు ఆయన తోటరాముడనే పిలిచేవాడు. ఆ పాతాళ భైరవి అనేటువంటి విగ్రహం జనాల్లో భయాన్ని కలిగించే పద్ధతిలో ఉంటుంది. అది ఆ మొసలి ఫైట్ అనేది విపరీతంగా జనాలకు కనెక్ట్ అయింది. ప్రతి బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. భరద్వాజ గారు పాతాళ భైరవికి సంబంధించి 75 సంవత్సరాలు. అవును, అంటే మొదటి కమర్షియల్ సినిమా అని మాట్లాడుతున్నారు. హీరోయిజాన్ని అద్దెన సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా చాలా విషయాల్లో తెలుగు సినిమాకి సంబంధించి చరిత్ర సృష్టించినటువంటి చిత్రం అది. ఓకే, వెరీ గుడ్. మొదటి బైలింగ్వల్ తమిళంలో తీసినటువంటి ఒకే హీరోతో చేసినటువంటి సినిమా, అదొక రికార్డు. తర్వాత 2 లాంగ్వేజెస్లోనూ మెడ్రాస్లో 2 థియేటర్లలో తెలుగు వెర్షన్ సద్దినోత్సవం జరుపుకుంది, తమిళ వెర్షన్ కూడా సద్దినోత్సవం జరుపుకుంది. వెరీ గుడ్. అదొక రికార్డు. తర్వాత ఎన్టీఆర్ని హిందీకి పరిచయం చేసింది కూడా పాతాళ భైరవి. అంటే వాసన్ గారు ఏం చేశాడంటే పాటల వరకు కలర్లో చేసి అక్కడ రిలీజ్ చేశాడు. హిందీలో చేస్తే అక్కడ కూడా చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. అంటే హిందీ డైరెక్టర్లు ఈ సినిమా చూసి టెక్నికల్గా ప్రాంతీయ భాషా చిత్రాలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనమెంత మెరుగుపడాలి అని ఒక గందరగోళానికి గురైనటువంటి సందర్భం. అలా ఒక నిర్మాణ పరంగా కూడా ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసిన సినిమా అది. రచనా పరంగా కూడా ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసింది. కమర్షియల్గా చాలా బిగ్గెస్ట్ హిట్. 175 రోజులు ఆడటం సింగిల్ థియేటర్లో 175 days ఆడినటువంటి మొదటి సినిమా కూడా అదే. అలాగే ఒకే థియేటర్లో రిలీజ్ అయిన థియేటర్లో సంవత్సరం ఆడటం కూడా పాతాళ భైరవితోనే ప్రారంభం. అలా అనేక విధాలుగా పాతాళ భైరవి కమర్షియల్ సినిమా, తెలుగు కమర్షియల్ సినిమాకి ఇంత మార్కెట్ ఉంది, ఈ రేంజ్ వసూళ్లు సాధించవచ్చు అని ప్రూవ్ చేసినటువంటి సినిమా పాతాళ భైరవి. రికార్డులు క్రియేట్ చేసిన మొదటి సినిమా. అంటే ఒక రకంగా తెలుగుకి సంబంధించి ఒక సూపర్ స్టార్కి జన్మనిచ్చినటువంటి సినిమా అది. ఎన్టీ రామారావు గారు అంతకు ముందు అదే బ్యానర్లో మొదటి సినిమాలో యాక్ట్ చేశాడు, షావుకార్లో నటించే నాటికి ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది మన దేశం. తర్వాత సినిమా ఇది పల్లెటూరు పిల్లలో నాగేశ్వరరావు గారితో కలిసి నటించాడు. తర్వాత సంసారం సినిమాలో కూడా వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ నటిస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారిని ఈ సినిమా కోసం పిక్ చేసుకున్నాడు ఆయన, కేవీ రెడ్డి గారు. వీళ్ళు టెన్నిస్ ఆడుతున్నారు అక్కడ వాహిని స్టూడియోస్ గ్రౌండ్లో. ఆయన యాటిట్యూడ్ని గమనిస్తున్నాడు ఈయన దూరం నుంచి, కేవీ రెడ్డి గారు. అంటే ఒక బాల్ అందలేదు ఆయనకి. 4-5 సార్లు అందకపోయేసరికి 5వసారి అందినప్పుడు 2 చేతులతోనూ బ్యాట్ పట్టుకుని కొట్టేట దాన్ని. వాహిని కాంపౌండ్ దాటి వెళ్ళిపోయింది అది. అది చూసి ఇది ఇప్పుడు మనకు తోటరాముడు దొరికాడు అని కన్ఫర్మ్ అయ్యాడు ఆయన. నిజానికి అంతకుముందు ఒరిజినల్గా ఆయన అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం తోటరాముడు అక్కినేని నాగేశ్వరరావు గారితో చేయాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే అప్పటికి జానపదాల్లో ఆయనే సూపర్ స్టార్. ఆయన బాలరాజు సినిమా జానపదమే, అది చాలా పెద్ద హిట్. కీలుగుర్రం సినిమా పెద్ద హిట్. 3 మరాఠీలు అనే సినిమా చేశాడు, అది హిట్. కాబట్టి జానపదాలకు సంబంధించి సినిమా చేయాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారే అనే పరిస్థితి ఉంది అప్పుడు. అందుకని ఆయన్నే తీసుకున్నాడు. మాంత్రికుడు క్యారెక్టర్ కుదిరితే గోవిందరాజులు సుబ్బారావు గారితో కానీ లేకపోతే ముక్కామలతో కానీ చేయించాలని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి అలా నడుస్తున్నటువంటి టైంలో ఈ తోటరాముడు కనిపించాడు ఇక్కడ ఆయనకి టెన్నిస్ గ్రౌండ్లో. కనిపించి మధ్యలో ఇంకొక ఆలోచన కూడా చేశాడు ఆయన. అంటే ఆయన దృష్టిలో తోటరాముడు అంటే ఆజానుబాహుడై ఉండాలి ఇలాంటి ఒక ఇమేజ్ ఉంది.
ఆ ఇమేజ్కి అక్కినేని నాగేశ్వరరావు మ్యాచ్ అవ్వట్లేదు. అయినప్పటికీ తప్పదు, సినిమా పరంగా ఏదో పద్ధతిలో మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ మధ్యలో ఒక డాన్సర్ రాజారెడ్డిని కూడా అనుకున్నాడు ఈయన. తనని తీసుకుని తనతో చేయించవచ్చు అని కూడా ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆయనకు కూడా ఒక టెస్ట్ చేశారు, తీసుకొచ్చి మేకప్ టెస్ట్ లాంటివి నడిపారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ని చూశాడో ఆయన టెన్నిస్ గ్రౌండ్లో, ఇక అవన్నీ పక్కన పెట్టేసి తోటరాముడు ఇతనే అని ఫిక్స్ అయిపోయాడు. ఓకే. ఈయన తోటరాముడు రామారావు గారికి ఫిక్స్ అవటం అనేది చక్రపాణి గారికి కూడా నచ్చింది. ఎందుకంటే షావుకారు సినిమా చేస్తున్నారు, అప్పటికి కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు ఈయనతో, ఎన్టీఆర్తో. సో మనం ఎవరినైతే బ్యానర్ హీరో అనుకుంటున్నామో అదే హీరోని ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మనం ఇలా వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యారు. షావుకారు సినిమాలో సున్నం రంగడు అనే క్యారెక్టర్ చేశాడు రంగారావు గారు. రౌడీ క్యారెక్టర్, ఒక స్ట్రీట్ రౌడీ క్యారెక్టర్, కర్ర తీసుకుని అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. సున్నం రంగడు క్యారెక్టర్ పేరు. ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ క్యారెక్టర్లో ఆయన బిహేవియర్ నచ్చింది ఈయనకి. నచ్చి ముక్కామల లేకపోతే గోవిందరాజుల రొటీన్ అవుతుంది కాబట్టి రంగారావుతో చేయిద్దాం అని ఫిక్స్ అయ్యి ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి దీనికి మాతృక ఏంటి, ఈ కథకి మాతృక అల్లావుద్దీన్ అద్భుత దీపమే. అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని అసలు ఆ ఛాయలు లేకుండా టోటల్గా ఒక లేమ్యాన్ వెళ్ళి అక్కడ దీపం దొరికి దాన్ని గీకి ఓ దేవత వచ్చి అన్నంత వరకే తీసుకుని మిగిలిన కథ అంతా వీళ్ళు అల్లుకున్నారు. ఓకే. పింగళ నాగేంద్రరావు గారి కంట్రిబ్యూషన్ ఉంది దాని నిండా. ఆయన తయారు చేసినటువంటి స్క్రిప్టు, ఆయన ఊహల్లో ఉన్నటువంటి తోటరాముడు, ఆయన ఊహల్లో ఉన్నటువంటి మాంత్రికుడు, వీళ్ళిద్దరికీ రిహార్సల్స్ చేసి ఈయనకి అన్ని రకాలుగాను తర్ఫీదు ఇచ్చి ఎన్టీఆర్కి ఆ సినిమాలో పోరాట సన్నివేశాలు, అలాగే కోటగోడలు ఎగబాకటం, ఇలాంటి షార్ట్స్ అన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే. ఈ ట్రైనింగ్ ఇస్తున్న టైంలో ఆయనకి వీళ్ళు పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్ సరిపోయేది కాదు ఎన్టీఆర్కి. సరిపోక ఆయన వెళ్ళి నాగిరెడ్డి గారిని అడిగాడు స్ట్రైట్గా, వాళ్ళు ఇస్తున్న టిఫిన్ నాకు సరిపోవట్లేదు, ఆ 2 ఇడ్లీ వడ ఇవన్నీ మనకు నడవట్లేదు, కాబట్టి నాకు అన్లిమిటెడ్ టిఫిన్ కావాలను అంటే నువ్వు అడిగినా పెడతారు అని చెప్పాడు ఆయన. నేను అడగటం కాదు, మీరు చెప్పాలి వాళ్ళకి. నేను వెళ్ళి అడిగి పెట్టించుకోవటం కాదు, ఈ సినిమాలో హీరో రామారావు కాబట్టి అతనికి అన్లిమిటెడ్ టిఫిన్ పెట్టండి అని మీరు చెప్పండి వాళ్ళకి, నేను తింటాను. ఈ పద్ధతిలో నడిచేటప్పుడు అలా ఆయన కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత చేసినటువంటి 2వ సినిమా విజయవాడకి, కేవీ రెడ్డి గారితో మొదటి సినిమా ఎన్టీఆర్కి. ఆ సినిమా తర్వాత ఆయన కేవీ రెడ్డి గారికి గురుస్థానం ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇక అక్కడి నుంచి కేవీ రెడ్డి గారి దృష్టిలో హీరో అంటే రామారావే, అంతకుమించి ఇంకొక హీరోతో ట్రావెల్ అవ్వలేదు ఆయన. సాధ్యమైనంత వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో మధ్యలో పెళ్లినాటి ప్రమాణాలు, దొంగరాముడు, ఈ సినిమాలో నాగేశ్వరరావుతో చేశాడు, కానీ దాదాపుగా ఆయన చేసిన సినిమాలన్నీ ఎన్టీఆర్తోనే చేశాడు చివరి వరకు. ఆయన చివరి సినిమా శ్రీకృష్ణ సత్య కూడా ఎన్టీఆరే. అలా నడిచినటువంటి, అలాగే రంగారావు గారి మీద కూడా అంతే ప్రేమ ఉండేది. రామారావు మీద ఎంత ప్రేమ ఉండేదో రంగారావు గారి మీద కూడా అంతే ప్రేమ ఉండేది. వీళ్ళిద్దరే కృష్ణ సత్యలో కూడా నటించారు. ఓకే. రామారావు రంగారావులతోనే ఆయన కెరియర్ ముగిసింది. అలా ఆ బాండింగ్కి పునాది వేసిన సినిమా పాతాళ భైరవి. ఓకే. అంటే రామారావు గారికి ఈ పోరాట సన్నివేశాలు ముందే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అవును, తర్ఫీదు ఇచ్చి తీసుకున్నారు దానిలోకి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఈయన రిహార్సల్ లేకుండా ఉండేది కాదు. ప్రతి సన్నివేశం డైలాగులు ముందే ఇచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకు రండి అని చెప్పి, నాటక పద్ధతే. ఓకే. అక్కడికి వచ్చిన తర్వాత కూడా రిహార్సల్స్ చేయించి ఆయనకి ఓకే అనిపించినప్పుడు మాత్రమే టేక్కి వెళ్ళేవాళ్ళు. ప్రతిదీ ట్రైనింగే. టోటల్గా పొద్దున్నే వచ్చి స్టూడియోలో ఉండాలి. అది కొత్త కదా, అందరూ స్టూడియోలో ఉండాలి, అందరు ఆర్టిస్టులు. ఆయనకి ఎప్పుడు ఎవరితో ఏది చేయించాలనిపిస్తే అది చేయించి చూసుకునేవాడు. ఆ ధోరణిలో నడిచేది సినిమా షూటింగ్. అందుకని పొద్దున్నే వెళ్ళిపోయి ఈయన అక్కడ ట్రైనింగ్ తీసుకునేవాడు. ఏది ఈ మల్ల యుద్ధాలు, అలాగే ఈ కోటగోడలు ఎగబాకటాలు, కత్తి యుద్ధాలు, ఇవన్నీ అక్కడ తర్ఫీదు తీసుకునేవాడు ఈయన.
అది తీసుకునే టైంలో విపరీతంగా కష్టపడేవాళ్ళు. ఈ విపరీతంగా కష్టపడుతున్న టైంలో ఆయనకి వీళ్ళు ఇచ్చేటువంటి బ్రేక్ఫాస్ట్ సరిపోయేది కాదు. రెండిడ్లీ ఒక వడ ఇచ్చేవాళ్ళు పద్ధతి ప్రకారం, అదే స్టూడియో మాన్యువల్ ప్రకారం. ఈ స్టూడియో మాన్యువల్ ప్రకారం నాకు కుదరట్లేదు, వీళ్ళు ఇక్కడ పొద్దున్న 5 నుంచి నన్ను రుబ్బేస్తున్నారు కాబట్టి అది సరిపోవడం లేదు అని నాగిరెడ్డి గారికి కంప్లైంట్ పెట్టాడు. ఎందుకు నువ్వు అడిగితే పెడతారు కదా అంటాడు ఆయన. అలా కాదు, నేను అడగను, వాళ్ళే పెట్టాలి, మీరు చెప్పాలి, మీరు చెప్తే వాళ్ళు పెడితే తింటాను అనేది ఆయన గొడవ. అలా వీళ్ళ అంటే ప్రతి క్యారెక్టర్ని అలా చిత్రిక పట్టినట్టు ఆర్టిస్టులని ఆ క్యారెక్టర్లలోకి డ్రైవ్ చేసేలాగా నడిపాడు ఆయన. అంటే ఒక రకంగా శిక్షణా శిబిరం నడిపారు అక్కడ. ఈ శిక్షణా శిబిరంలో రైటర్ దగ్గర నుంచి అందరూ ఉండి డైలాగ్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి అనేది ఏ మాడ్యులేషన్లో వెళ్ళాలి, చాలా విచిత్రమైనటువంటి పదాలు రాశాడు ఆయన. ఏది ఎస్వి రంగారావు క్యారెక్టర్కి డింబక ఇలాంటి పదాలు, సాహసం సేరా డింబక ఇవన్నీ, రాజకుమారి వరిస్తుంది, ఇలా చిత్రమైనటువంటి మాడ్యులేషన్లో నడుస్తుంది ఆయన నడకంతా. అవును. ఈ కథకి వీళ్ళు అనుకున్నటువంటి స్కెల్టన్ సెంట్రల్ ఐడియా అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి తీసుకున్నారు. తీసుకుని ఒక కుర్రాడు వెళ్ళిపోయి అనుకోకుండా ఒక దీపం గీకితే ఒక దేవత వచ్చి ఏం వరం కావాలో కోరుకో అంటే ఏది అడిగితే అది ఇచ్చేసే పరిస్థితి. దాన్ని క్యాప్చర్ చేయడానికి చాలామంది అతని మీద దాడులు చేయటం, అక్కడ వరకే తీసుకుని దాన్ని. మిగిలిన కథ అంతా వీళ్ళ పద్ధతిలో వీళ్ళు అల్లుకున్నారు, జానపద సినిమాలాగా రూపొందేందుకు. అల్లుకున్నటువంటి సందర్భంలో హీరోని ఎక్కడ లొకేట్ చేయాలి అన్నప్పుడు ఒక తోటమాలి కొడుకుగా లొకేట్ చేస్తారు. ఆ తోటమాలి కూడా తల్లే, తండ్రి ఉండడు, తల్లి ఉంటుంది. తండ్రి వెళ్ళిపోయి ఉంటాడు, ఆయన సైన్యంలో చనిపోయి ఉంటాడు, తల్లి ఉంటుంది, తోటమాలిగా బతుకుతూ ఉంటుంది. ఆ తోటమాలి కొడుకు తోటరాముడు. ఈ ఎన్టీఆర్ చేసినటువంటి ఆ క్యారెక్టర్లో ఒక రకంగా రచయిత గారు తన్ని తాను చూసుకున్నాడు. అంటే ఆయన కూడా తండ్రి లేదు, ఆయన తల్లే పెంచింది ఆయన్ని. ఈ పెంచిన క్రమంలో ఆవిడతో ఉన్న అటాచ్మెంటు దీనిలో రాశాడు ఆయన. ఆయన లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా ఈ కథలోకి వచ్చినాయి. వచ్చి ఒక కొడుకునిమ్మంటే ఈ రాక్షసుడిని ఇచ్చావేంటి అంటూ దేవుడు అడిగినప్పుడల్లా అంటే చాలా బుద్ధిగా ఉంటానని చెప్తూ ఉంటాడు, కానీ అలా ఉండడు. ఎక్కడో ఏదో గొడవ పెట్టుకుని వస్తూ ఉంటాడు రోజు. ఇదో పంచాయతీ వాళ్ళిద్దరి మధ్య, కొడుకు తల్లి మధ్య. నేను కొడతాను అనగానే వచ్చి చాలా వినయంగా నిలబడతాడు, కొట్టు పర్లేదని. ఈ సీన్లన్నీ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయినాయి. ఆ మదర్ సెంటిమెంటు అనేది విపరీతంగా కనెక్ట్ అయింది. ఆవిడ పైగా సురభి కమలాబాయి గారికి ఎన్టీ రామారావుకి మధ్య ఆ కెమిస్ట్రీ బాగా నడిచింది. అలాగే ఆ తోటకి విహారానికి వచ్చినటువంటి రాకుమారి మాలతి యాక్ట్ చేసింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్తో ఈ తోటరాముడు క్యారెక్టర్ కనెక్ట్ చేసేటువంటి పద్ధతి. అలాగే రాజుగారి బామ్మరిది క్యారెక్టర్లో రేలంగి, అవును, రాజుగారి క్యారెక్టర్లో సిఎస్ఆర్. ప్రతి ఒక్కళ్ళు ఆ క్యారెక్టర్లకి వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు చేయలేరు అన్న లెవెల్లో చేశారు. ఆయన కనిపించిన వాళ్ళల్లా నువ్వు అతను చెప్తోంది నిజమా కాదా అని సస్పెక్ట్ చేస్తూ ఉంటాడు రాజుగారు. ఇతను ఎవరు ఏది అడిగినా కానీ ఒక దారుణమైనటువంటి డైలాగ్ వేస్తాడు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా, నిజమైతే ఎలా చెప్తావు అబద్ధం అయితే ఎలా చెప్తావు అని అడుగుతాడు. ఇది ఒక గొడవ, బాగుంటుంది. ఇలా ప్రతి సన్నివేశాన్ని చాలా కష్టపడి డిజైన్ చేశారు, చాలా ఇష్టపడి. అంటే సినిమాని చిత్రిక పెట్టారు, అది ఎక్కడా కూడా చెప్తే తప్ప అది అల్లావుద్దీన్ అద్భుత దీపం అని తెలియదు. అంత పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ వర్క్ జరిగింది. అందులో అందరూ కూర్చునేవాళ్ళు. కేవీ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉండేదంటే ఆయన స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఆ కథని సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ వాళ్ళని పిలిచి సరదాగా కూర్చోబెట్టి చెప్పేవాడు. చెప్పిన తర్వాత ఒక 10 రోజులు వదిలేసేవాడు వాళ్ళని. 10 రోజుల తర్వాత ఒక్కొక్కళ్ళని పిలిచి నేను ఆ రోజు నీకు ఒక కథ చెప్పాను కదా అది చెప్పు నాకు అనేవాడు. చెప్పేటప్పుడు వాళ్ళు ఏవి వదిలేశారు, వేటిని పెంచి చెప్పారు అనే కొలతలు వేసుకునేవాడు. కొలతలు వేసుకుని అన్ని సెక్షన్స్, ఏ సెక్షన్ వాళ్ళు ఏ సీన్లకి ఎలా రియాక్ట్ అయ్యారు అనేవన్నీ నోట్స్ రాసుకుని దాని ప్రకారం మళ్ళీ రీరైట్ చేసేవాళ్ళు. రీరైట్ చేసి ఈ సెక్షన్ వాళ్ళు ఈ సీన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఆడియన్స్లో వీళ్ళ సంఖ్య ఎక్కువ,
అందుకని వీటిని మనం పెంచాలి, ఇంకా ఈ పద్ధతిలో వెళ్ళేది. అట్లా డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్ అది. అందుకని సినిమా రిలీజ్ అవగానే అది జనాలకి పట్టుకుంటుంది అనే దాని మీద విపరీతమైన కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన, కేవీ గారు. అయితే సినిమా అయిపోయింది, వీళ్ళు చిత్రీకరణ అయిపోయింది అంటే వీళ్ళు మొదట అనుకున్నటువంటి మాంత్రికుడు కాదు, హీరో కాదు, తోటరాముడు క్యారెక్టర్ ఎన్టీఆర్, మాంత్రికుడు రంగారావు గారు, ఇలా వెళ్ళిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ గారు చూశారు. అంటే ఆ రోజుల్లో మొత్తం ఒకళ్ళే చేసేవాళ్ళు. చెరుకూరు పూర్ణచంద్రరావు గారు, ఆయన విజయవాడలో ఉండేవాడు. వీళ్ళు వచ్చి చూసి సినిమా ఏదో డౌట్ ఉంది అని చెప్పేసి నిర్మాతల్లో ఒక అనుమానాన్ని నాటారు. నాటడం అంటే పర్లేదు సినిమా ఏదో నడిచిపోతుంది అని చెప్పి ఓదార్పు మాటలే చెప్పడం మొదలుపెట్టారు. ఆల్రెడీ వీళ్ళు షావుకారుతో ఇబ్బంది పడున్నారు. షావుకారు ఆశించిన స్థాయి విజయం రాలేదు, కానీ సినిమా బాగుందన్నారు అందరూ. సినిమా బాగుందన్నారు, కమర్షియల్గా నడవలేదు. ఈ సినిమా మనం గెలుస్తాం అనుకున్నాం, బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద నెంబర్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాం, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని డౌట్. సరే ఫైనల్గా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ కదా చెప్పాల్సింది, మీరు ఊళ్ళో వాళ్ళందరికీ ప్రివ్యూలు ఎందుకు వేస్తున్నారని కేవీ రెడ్డి గారు గొడవ. డైరెక్టర్ గారు ప్రివ్యూలు ఏమాకండి అని. చాలామంది ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కేఎస్ ప్రకాష్ రావు గారు కూడా తన సినిమాని కానీ ఎవరైనా ప్రివ్యూ వేస్తుంటే రిస్ట్రిక్ట్ చేసేవాడు. చెప్పాల్సింది జనాలు, మీరు వీళ్ళ జడ్జిమెంట్ల కోసం వెళ్ళకండి, వీళ్ళు జనం కాదు అని. ఒక రకంగా పాతాళ భైరవ సినిమాలో కమర్షియల్ సినిమాకి ఒక ఫార్ములా కూడా ఒక డైలాగులో సెట్ చేశాడు ఆయన. మాంత్రికుడు ఈ రాజకుమారిని వెతుక్కుంటూ మళ్ళీ వస్తాడు, అంటే ఈ తోటరాముడు పారిపోయి వస్తాడు అతని కస్టడీ నుంచి చంపేసి. ఆ తర్వాత వెతుక్కుంటూ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి గ్రామంలో వాళ్ళని వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో ఒక డైలాగ్ ఉంటుంది. తన పక్కన ఉన్నటువంటి సదాజెప్పుడిని అడుగుతాడు, జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అని అడుగుతాడు. ఇదే కమర్షియల్ సినిమాకి ఫార్ములా. అప్పుడు సదాజెప్పుడు క్యారెక్టర్లో పద్మనాభం గారు అంటాడు, మనమే జనము, జనమే మనము అని. అంటే మనం జనాన్ని అడాప్ట్ చేసుకుని ఏం తీస్తామో అది చూస్తారు వాళ్ళు. కాబట్టి జనాన్ని స్టడీ చేయటం నీ టాలెంట్ తప్ప సినిమాని రిజెక్ట్ చేయటం అనేది వాళ్ళ తప్పు కాదు అనేది ఆ డైలాగులో ఆయన ఇరికించి రాశాడు వాంటెడ్గానే. అది దాని మీద కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఈయన కేవీ గారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు ఈ జడ్జిమెంట్లు చెప్పిన వాళ్ళ అభిప్రాయాలన్నీ పక్కకి వెళ్ళిపోయి జనాలు సినిమాని ఓన్ చేసుకున్నారు. పర్టికులర్గా తోటరాముడి క్యారెక్టర్ జనాలకు విపరీతంగా ఎక్కేసింది. అందులో ఒక అన్ని తరగతుల్ని కలుపుకునేటువంటి ఒక విప్లవకారుడి లక్షణాలు ఉంటాయి ఆ క్యారెక్టర్లో. అంటే ఒక దిగువ ఒక చిన్న తోటమాలిగా పనిచేసేటువంటి ఒక ఆవిడ కొడుకు, ఏమీ ఉండదు, సంపద లేనటువంటి క్యారెక్టరు. అతని క్యారెక్టర్ని చూసి మోహిస్తుంది రాజకుమారి. ఆ మోహించినటువంటి రాజకుమారిని సంతృప్తిపరచడానికి ఏం చేయడానికైనా సిద్ధపడే క్యారెక్టరు. ఏ కష్టం వచ్చినా తీర్చడానికి నేనున్నానని నిలబడే క్యారెక్టరు. ఏ బాధ్యత తీసుకున్నా కానీ దాని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు నడిపే క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ డిజైనింగ్లోనే జనాలకి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసుకునే పద్ధతి ఉంది. అందుకని ఆ క్యారెక్టర్ని జనాలు ఓన్ చేసుకున్నారు. అలాగే ఆ క్యారెక్టర్లో ఉన్న లక్షణాలు ఏదో కారణం చేత ఎన్టీఆర్లో కూడా ప్రవేశించినాయి. అంటే అందులో ఒక పాట ఉంటుంది, సురభి ఆవిడ కమలాబాయి గారు పాడినటువంటి పాటే, ఇతిహాసం విన్నారా అని. ఇతిహాసం విన్నారా, అతి సాహసులే ఉన్నారా అని ఒక పాట ఉంటుంది. జగతి సాహసము జయకథ కాగా అని మొదలవుతుంది అది. అందులో ఒక అద్భుతమైన మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అని రాస్తాడు. ఒక రకంగా ఎన్టీ రామారావు గారి జీవితానికి అన్వయిస్తుంది అది. ఆయన ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆ టైంకి ఎవరు దొరికితే వాళ్ళని నిలబెట్టాడు ఆయన. నిలబెట్టి వీళ్ళందరినీ గెలిపించుకున్నాడు. అది మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అనే పదం అదే యాప్ట్ అయింది. అలా ఆయన లైఫ్లో తోటరాముడు కనిపిస్తాడు.
ఇలా ఆ సినిమాలో ప్రతిదీ ఎన్టీఆర్కి ఆయన లైఫ్తో లింక్ అయ్యేటువంటి చాలా సందర్భాలు సన్నివేశాలు ఉన్నాయి. అందుకని ఒక రకంగా తోటరాముడు అంటే ఎన్టీ రామారావు అనుకున్నారు జనాలు. ఈ అనుకోవడం అనేది ఎంటర్టైనింగ్గా ఒక రకంగా మన తర్వాత కాలంలో ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది. దానికి కూడా పునాది అదే. ఆ సినిమా ఒక బలమైన పునాది. రెండోది అదే టైంలో వచ్చినటువంటి ఇంకొక సినిమా అదే బ్యానర్ నుంచి వచ్చిన ఎల్వి ప్రసాద్ గారి సినిమా పెళ్లి చేసి చూడు, అందులో కూడా ఎంటర్టైనింగ్ హీరోయిజమే. అలా ఒక రకంగా మాస్ ఇమేజ్, మాస్ హీరోగా ఎన్టీఆర్ని ప్రతిష్ఠించినటువంటి సినిమా పాతాళ భైరవి. అలాగే విలన్ క్యారెక్టర్లే కాదు, క్యారెక్టర్ రోల్స్కి ఇతను తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పింది రంగారావు గారు. అలా వాళ్ళిద్దరినీ రెండు వైపులా సెట్ చేశాడు ఆయన. వీళ్ళిద్దరూ రూమ్మేట్స్. వీళ్ళు అంటే రామారావు గారి గదిలో కొంతకాలం రంగారావు గారు ఉన్నాడు ఆ టైంలోనే. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహము ఉండేది. అలా నడిచినటువంటి సినిమా ఇది. కేవీ గారు చేసినటువంటి అన్ని సినిమాల్లోనూ వీళ్ళిద్దరూ గ్యారంటీగా ఉంటారు. ఒక 2-3 సినిమాలు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో చేసినటువంటి పెళ్లినాటి ప్రమాణాలు, దొంగరాముడు తప్ప మిగిలిన ఆయన సినిమాలు అన్నిట్లోనూ రామారావే హీరో. రంగారావు గారు ఐదర్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకపోతే విలనో ఏదో ఒకటి చేశాడు. సావిత్రి గారు, ఘంటసాల గారు కూడా ఈ సినిమాకి ఆ తరువాత అంటే ఈ సినిమాకి మొదటి సినిమాకి వాళ్ళకి ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్, షావుకార్కి. పాతాళ భైరవికి కూడా ఆయనే క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. అయిన తర్వాత పాతాళ భైరవిలో ప్రతి పాట హిట్, ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ప్రతి పాట హిట్టే. ఇది ఒకసారి చాలా కాలం తర్వాత చిరంజీవి నటించినటువంటి సినిమా కొండవీటి దొంగ, ఆ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న టైంలో యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రొడ్యూసర్ తరఫున వెళ్ళాడు మ్యూజిక్ సిట్టింగ్స్కి. త్రివిక్రమరావు గారు ప్రొడ్యూసర్. వెళ్తూ నేను కల్పించుకోనండి, ప్రొడ్యూసర్ గారు ఒక మాట చెప్పమన్నాడు, మీకు ప్రతి పాట హిట్ అవ్వాలి అని ఒక మాట చెప్పమన్నారు, అది చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అన్నట్టు. అంటే నా పేరు ఘంటసాల కాదండి, ఇళయరాజా అంటారా, అది చెప్పండి ఆయనకి అన్నట్టే. అవునా? ఓకే. అంటే అదేమిటి అన్నట్టు. అంటే పాతాళ భైరవి సినిమాలో దాదాపు పాటలన్నీ ఒకే రాగంలో చేశాడు ఆయన, కానీ అన్ని పాటలు హిట్ అయిపోయినాయి. అలా నడుస్తుంది కొంతమందికి. నేను నా ప్రయత్నం నేను చేస్తా, అవి హిట్ అవుతాయో లేదో నేను చెప్పలేను. నేను ఘంటసాల ఓకే, అదే. అందుకని నా పేరు ఇళయరాజా అంటారండి, ఘంటసాల కాదు, ఈ విషయం కమ్యూనికేట్ చేయండి ఆయనకని చెప్పాడు. ఓకే. ఆ లెవెల్ ఇంపాక్ట్ వేసిన సినిమా అది, అన్ని భాషల్లోనూ. అది తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజెస్లోనూ సద్దినోత్సవ సినిమా. హిందీలో కూడా చాలా పెద్ద లెవెల్లో ఆడింది. ఆ తర్వాత ఇంకొక 3 త్రిభాషా చిత్రంలోకి రామారావు గారు వెళ్ళడానికి కూడా ఇదే మార్గం చూపించింది. ఓకే. చండీరాణి 3 భాషల్లో, తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లోనూ ఈయనే హీరో. అలా జానపద హీరో అంటే ఎన్టీ రామారావు అని జనాల్ని ఫిక్స్ చేసిన సినిమా ఇది. అప్పటి వరకు అంటే పాతాళ భైరవి సినిమా చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు తన రూట్ మార్చేసుకుని ఆయనకు అర్థమైపోయింది, అంటే ఈ ఏరియాలో మనం ఇంకా ఎంటర్ కావటం అనవసరం అని ఆ క్షణం ఆయన జానపద సినిమాలకు నో చెప్పాడు. జానపదాలు వద్దు, పౌరాణికాలు, ఈ గొడవంతా ఇతను చూసుకుంటాడు. కాబట్టి మనం మన కెరియర్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి అని సంవత్సరానికి 4 సినిమాలు చేయాలి, ఒక సైకలాజికల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక భగ్న ప్రేమికుడు క్యారెక్టర్ ఉండాలి, ఒక లవర్ బాయ్ తరహా క్యారెక్టర్, సరదా క్యారెక్టర్ ఒకటి ఉండాలి, ఒకటి బెంగాలీ రీమేక్ ఏదో ఒకటి చేయాలి. ఈ పద్ధతిలో వెళ్ళాలి తప్ప ఈ ఏరియాలో జానపదాలు లేకపోతే పౌరాణికాలు ఏరియా పూర్తిగా ఇతను వదిలేయటం బెటరు అని ఆయన డెసిషన్ తీసేసుకున్నాడు. నిజానికి అప్పటికే పల్లెటూరు పిల్ల నాటికే ఆయనకు అర్థమైపోయింది సీన్. ఎందుకంటే పల్లెటూరు పిల్లలో ఒరిజినల్గా నాగేశ్వరరావు గారే హీరో. ఆ సినిమా ప్రారంభానికి సడన్గా ఈ మన దేశం సెట్స్లో ఎన్టీఆర్ని చూసి బిఏ సుబ్బారావు గారి అభిప్రాయం మార్చేసుకుని హీరో క్యారెక్టర్ రామారావుతో చేయించి ఆ పక్క క్యారెక్టర్ నాగేశ్వరరావుతో చేయించాడు. ఆ రోజున పునాది అంటే తెలుగులో సూపర్ స్టార్ డమ్కి ఒక పోటీ వచ్చేసింది అనేది పల్లెటూరు పిల్లతోనే స్థిరపడిపోయింది. పాతాళ భైరవి అది మరింతగా కన్ఫర్మ్ చేసింది.
తెలుగు సినిమాకి సంబంధించి రకరకాలుగా చరిత్ర ఉన్నటువంటి సినిమా అది. ఘంటసాల గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చినటువంటి సినిమా. ఆ తర్వాత కేవీ రెడ్డి గారు ప్రతి సినిమాకి సాధ్యమైనంత వరకు ఆయన ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని వాడలేదు, ఈయనే ఘంటసాల గారు. తప్పితే ఎక్కడైనా ఆయన దొరక్కపోతే పెండ్యాల నాగేశ్వరరావు గారితో చేశాడు తప్ప ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళలేదు. అలాగే ఘంటసాల తప్ప ఇంకొక సింగర్తో పాడించడం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత చేసినటువంటి జగదేక వీరుడి కథ ఇవన్నీ కూడా ఆయనే, ఘంటసాల గారి గానంలో నడిచినటువంటి పాటలే. అలా ఆయన దాదాపు చివరి సినిమా కూడా, ఆయన శ్రీకృష్ణ సత్య చివరి సినిమా, అది కూడా ఎన్టీఆర్ రంగారావులతోనే నడిచింది. ఓకే. అలా ఒక బాండింగ్ హీరోతో ఆ గురుభావంలోకి రావటం, అంటే హీరో డైరెక్టర్తో గురుభావంలోకి వచ్చి ఆయనకు ఆ స్థానం ఇవ్వటం. ఆయన నేను ఈ సినిమా చెయ్యను అని చెబితే తనే చేసుకుని డైరెక్టర్ కార్డు వేయనటువంటి శిష్యుడు ఆయన. ఓకే. సీతారామ కళ్యాణం సినిమా యాక్చువల్గా కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో చేయాలనుకున్నారు. అనుకుని వెడితే ఆయన చెప్పింది ఏంటంటే, రాముడు రామారావు వేసి రావణుడు రంగారావు వేస్తే నేను డైరెక్ట్ చేస్తాను, లేదు రావణుడు నేనేస్తాను, రాముడిగా ఎవరినైనా పెడదాం అనేది ఈయన ప్రపోజల్, రామారావు గారిది. ఆయన కన్విన్స్ అవ్వకపోతే నేను చేయను అన్నాడు. అలా అయితేనే చేస్తాను, నిన్ను రావణుడిగా పెట్టి నేను సినిమా తీయను అని చెప్పాడు ఆయన. అప్పుడు ఈయనే డైరెక్ట్ చేసుకున్నాడు. ఈయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సీతారామ కళ్యాణం. అయితే ఆ సినిమా డైరెక్టర్ కార్డు ఉండదు. ఆయన్ని అడిగి కాదనిపించుకుని ఆయన చూస్తూ ఉండగా దర్శకత్వం అని తన పేరు పట్టడం బాగోదు అని డైరెక్టర్ కార్డు వేసుకోలేదు ఆయన. అంత గురుభావం ఉండేది కేవీ రెడ్డి పట్ల. ఓకే. తర్వాత కేవీ రెడ్డి గారి జీవితాన్ని సినిమా తీయాలి పుణ్య దంపతులు అని కూడా అనుకున్నాడు ఆయన. చివరి అంటే దాదాపు ప్రతి ప్రెస్ మీట్లోనూ ఆ సినిమా గురించి మాట్లాడేవాడు ఆయన. ఆ సినిమా ఒకటి చెయ్యాలి అనేవాడు. నరసరాజు గారితో కొంత స్క్రిప్ట్ కూడా రాయించాడు, కానీ పక్క వెళ్ళిపోయింది. అలా పాతాళ భైరవి నుంచి మొదలైన ప్రయాణం దాదాపు ఆయన జీవితం చివరి వరకు నడిచింది. అలాగే పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా సంజీవ్ రెడ్డి గారు ఆయన తోటరాముడనే పిలిచేవాడు. నీలం సంజీవ్ రెడ్డి గారు. అవునా? ఎన్టీఆర్ అంటే ఇతను ఆ సినిమా అయిపోయింది కానీ ఇతనిలోంచి తోటరాముడు దిగలేదు అనేవాడు ఆయన. అది నిజమే. ఆయన ఒకసారి నీకు ఎలాగో ముఖ్యమంత్రి అయ్యావు, కానీ ఢిల్లీ ఎందుకు తెల్లారలేస్తే ఢిల్లీతో కయ్యం పెట్టుకుంటావు, ఏదో మాట్లాడి కొన్ని నిధులు తెచ్చుకుని కథ నడిపించక ఎంజీఆర్ తరహాలో అని చెప్పేసి ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. చేస్తే ఇది నేను అనుకోలేదండి, ఇది గెలుస్తానని, ప్రయత్నం చేస్తే ఢిల్లీ ఎందుకు రాదనుకుంటున్నాను అన్నట్టు అన్న తర్వాత ఈయన మాట్లాడి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రమణ గారు వెళ్ళాడు లోపలికి, నెక్స్ట్ విజిటర్. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, ఈయన ఆంధ్రపత్రిక జర్నలిస్టుగా ఉండగా ఆయనకు పరిచయం. లోపలికి వెళ్తే ఆయన అన్నాడట అప్పుడు, అతను ఇంకా క్యారెక్టర్లోంచి దిగలేదని, తోటరాముడు నుంచి దిగలేదు, మా మధ్య ఈ సంభాషణ జరిగింది అని. దాన్ని ఆయన కోతుకొమ్మచ్చిలో రాస్తాడు రమణ గారు. అలా తోటరాముడు అనే క్యారెక్టర్ ఎన్టీ రామారావులోకి వెళ్ళిపోయింది. ఆయన జీవితాన్ని విచిత్రంగా ఆ పాటలో నేను ఇందాక చెప్పినట్టు ఆ సురభి కమలాబాయి గారు పాడినటువంటి పాటలో ఈ మొత్తం ఈయన లైఫ్కు సంబంధించిన ఆ తర్వాత జరిగిన అనేక విషయాలు ఉంటాయి దానిలో. ఆ రకంగా చూస్తే ఎన్టీఆర్కి ఎంత కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్ అనేది అర్థమవుతుంది. అది టోటల్గా పాతాళ భైరవి అనే సినిమా తెలుగు సినిమా మీద మాత్రమే కాదు, తెలుగు కమర్షియల్ సినిమాకి ఒక రకంగా అంకురార్పణ చేసిన సినిమా అది. ఈ రోజుకి అదే గ్రామర్, ఈ రోజుకి కమర్షియల్ డైరెక్టర్లకు అదే గ్రామర్. ఆ సినిమా చూసే ఏ సినిమా చేసినా కానీ దాన్ని ఆ బాణీలోనే కనిపిస్తుంది అన్ని విధాలుగాను. ఒక కమెడియన్ ఎలా ఉండాలి, రేలంగి క్యారెక్టర్ తీర్చిదిద్దినటువంటి పద్ధతి, అలాగే సిఎస్ఆర్ క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి పద్ధతి, ప్రతిదీ. ఆ మాంత్రికుడి శిష్యుడి క్యారెక్టర్లో సదాజపుడిగా పద్మనాభాన్ని డిజైన్ చేసిన పద్ధతి, పాతాళ భైరవిగా కనిపించేటువంటి గిరిజ, అలాగే గోఖలే గారు వేసినటువంటి ఆ ఆర్ట్ డైరెక్టర్గా ఆయన చూపించిన ప్రతిభ, ఆ పాతాళ భైరవి అనేటువంటి విగ్రహం అది జనాల్లో
చాలా ఒక భయాన్ని కలిగించే పద్ధతిలో ఉంటుంది అది. అలాగే అందులో తోటరాముడిని బలి ఇవ్వాలనుకుంటాడు పాతాళ భైరవికి. బలి ఇవ్వాలనుకుని నువ్వు శుచిగా స్నానం చేసిరా, ఇలా సాష్టాంగం చెయ్యి అని చెప్పి అలా పట్టుకోబెట్టి నరికేయాలనేది ప్రోగ్రాం. అది ముందే తెలుస్తుంది. అంటే అక్కడ చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు ఒక మొసలితో ఫైట్ ఉంటుంది. ఆ మొసలి ఫైట్ అనేది విపరీతంగా జనాలకు కనెక్ట్ అయింది. దాన్ని షూట్ చేసినటువంటి పద్ధతి బార్ట్లే గారు. అక్కడ తెలుస్తుంది ఆ మొసలి నుంచి వచ్చినటువంటి యక్షుడు చెప్తాడు, నేను చంపేయటానికి రంగం సిద్ధమవుతోంది అక్కడ అని. ఇది నాకు తెలియదు ఎలా చెయ్యాలో అంటాడు. ఇక్కడికి వచ్చి మీరే చేసి చూపించండి అంటాడు. అది చేసి చూపిస్తున్న టైంలో అతన్ని బలి చేస్తాడు. ఆ టోటల్ ఆ ఎపిసోడ్, ఆ 25 నిమిషాల ఎపిసోడు చాలా ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఇలా ప్రతి బ్లాకు సినిమాలో క్లైమాక్స్, సినిమా అయిపోయింది మీరు లేచేయాలని చెప్పే వరకు ప్రతి బ్లాకు చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది ఆ సినిమా. ఇప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.